రావట్లేదండి. తీసుకెళ్ళడానికి వచ్చారా? డ్రా చేయడానికి ఇంకెవ్వట్లేరా? నా ఛాంబర్లో కూర్చొని నా ఆశయాలకు అనుకూలంగా, పేషెంట్ అవసరాలకు అనుకూలంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్క డాక్టర్తో మాట్లాడి ప్రతి ఒక్క పేషెంట్కు వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళు పరిశీలించి వాళ్ళ దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నేను పంపించిన మెసేజ్లు కానీ నేను పంపించిన ఆదేశాలను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ పేషెంట్కి కేర్కి వాళ్ళు చేసిన సహాయం అయితే మాత్రం అసిస్టెంట్ ఆర్ఎం వరకు చాలా వెలకట్టలేదని అనుకోవాలి. దానికి మీ అందరూ కూడా నేను కొత్తగా తెలియజేస్తున్నానమ్మా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనతో పాటు నడిచారు, మనతో పాటు అడుగులు వేశారు, మంచి వైపు నడిచారు. కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో బయటకు వెళ్ళడం అయితే మాత్రం నేను చూస్తున్నాను. కొన్ని ఆఫీసుల్లో ఆఫీసర్ని కలవాలంటేనే తలుపు గేటు దగ్గర చౌకీదారిని పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పర్మిషన్ లేకుండా లోపలికి రావటం కూడా కష్టమే. స్టేజ్లో మేమైతే 24 hours అందుబాటులో ఉండి ఆఫీస్ తలుపులు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరిని మా దగ్గర రమ్మని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయటం, వైద్యంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్రిటికల్ కేసులు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లతో మాట్లాడి అద్భుతమైన ఆపరేషన్లు కూడా అంకురార్పణ చేశాం. రాగల రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకోవడమే కాకుండా ప్రతి ఒక్క వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో రావాలని, పేదవాడికి అందుబాటులోకి రావటమే కాకుండా పేదవాడి చిరునవ్వుతో ఇంటికి వెళ్ళటానికి మేము సహాయం చేయాలని మేము ఉద్దేశంతో మా బృందం అంతా ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ డాక్టర్ చేసే తరఫున ఒక మంచి డాక్టర్గా ప్రతి ఒక్కళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ డాక్టర్ డే అంటే ఎవరి పేరు మీద వచ్చింది? మీరు లాస్ట్ ఇయర్ జూన్ 30 వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కిరణ్ కుమార్కి ప్రెస్ పిచ్చి ఉంది, ఫోటోలు పిచ్చి ఉంది, వీడియో పిచ్చి ఉంది అని చాలామంది కామెంట్ చేస్తుంటారు సార్. ఈ కామెంట్లకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో కిరణ్ కుమార్కి పిచ్చి ఉన్నమాట యథార్థమే. అదైతే మాత్రం పేదవాడికి వైద్యం అందజేయాలనే పిచ్చి అయితే మాత్రం పిచ్చిగా ఉంది. ఆ పిచ్చిని మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. కాబట్టి మనం మీడియాని వాడుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని మీడియా ముందుకు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సమస్యను కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చాం. ప్రతి ఒక్క డెవలప్మెంటే కాకుండా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానీ, ప్రతి ఒక్క డాక్టర్ ప్రతిభ కానీ, ఇక్కడ జరిగే ప్రతిభావంతమైన ఆపరేషన్లు కానీ, అలాగే ఆరోగ్యశ్రీలో జరిగిన ఎక్స్ట్రాడినరీ సర్జరీస్ కూడా మనం మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడమే కాకుండా ప్రజలకి మరింత చేరువయ్యేటట్టు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ హాస్పిటల్ మంది అని ప్రజలు అనుకునేటట్టు చేయడానికి మీడియా అవసరం ఎంతైనా ఉంది. మీడియా ద్వారా కూడా మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగే అవకాశం, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన ఆపరేషన్లు కానీ, ఇక్కడ జరిగే సౌకర్యాలు కానీ, ఒక టెస్టులు కానీ, ఒక స్కాన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతుంది అని ఎలా తెలుస్తుందంటే మనమే చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత ఈ హాస్పిటల్ అధికారిగా నాకుంది. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన డెవలప్మెంట్లు కానీ, అక్కడ జరిగే ఆపరేషన్లు కానీ, అక్కడ జరిగే వైద్యుల నైపుణ్యత కానీ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా తీసుకెళ్ళబట్టే ఇవాళ ప్రజలు కూడా తండోపతండాలుగా ఇవాళ హాస్పిటల్కి రావడం. నేను రాకముందు అయితే మాత్రం అంతకుముందు కేవలం 1500 ఉండే ఓపీ ఇవాళ 4500 నుంచి 5000 మంది ప్రజలు ఇవాళ హాస్పిటల్కి పొలవమంటూ వస్తున్నారంటే ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఇక్కడ మంచి జరుగుతుంది, అక్కడ మంచి పరికరాలు ఉన్నాయి, మంచి వైద్యులు ఉన్నారు, మంచి స్కానింగ్లు జరుగుతున్నాయి, ఖరీదైన వైద్యం జరుగుతుంది, ఈవెన్ బైపాస్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది, ఆర్థోపెడిక్స్ ఆపరేషన్ జరుగుతుంది, క్యాన్సర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి అనే దృక్పథంతో ప్రజలు వాళ్ళ బతకడానికి వస్తున్నారు, నమ్మకంతో వస్తున్నారు, నమ్మి వస్తున్నారు. కాబట్టి మనం మీడియాని డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన వస్తుంది. మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా డాక్టర్స్ చేసే సందర్భంగా మీరు చేసిన కృషి చాలా ఎనలేనిది, ఎవరు ఆక్షేపించలేనిది. మా హాస్పిటల్ని మీరు గుండెల్లో పెట్టుకున్నారు.
గుండెల్లో పెట్టుకొని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లారు. వాళ్ళ ప్రజల మనసుల్లో మేము మా హాస్పిటల్ ఉందంటే అది మీ ద్వారా వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మీడియా మిత్రులందరికీ ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాగల రోజుల్లో కూడా మీరందరూ మరింత దృఢంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులందరూ కూడా చాలా మధ్య తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సోషల్గా బాధలు పడి సోషల్ కాన్సెప్ట్తో సోషల్ జస్టిస్ కోసం పోరాడే మీడియా మిత్రులు మరి వాళ్ళ పేద ప్రజలకి వైద్యం అందించడానికి ఉచిత వైద్యం, అలానే బయట వైద్యం ఇదే వైద్యం చేయాలంటే లక్షల్లో ఉన్నప్పుడు ఇక్కడ వెంటిలేటర్ కోసం ఎంతోమంది నాకు మిత్రులు ఫోన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వెంటిలేటర్ వెంటనే అరేంజ్ చేయగలుగుతున్నామంటే మరి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మరి మీరు మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం కాబట్టి తెలియజేస్తాం. ఇవాళ కూడా హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంది. రోజు ఎమర్జెన్సీ దగ్గర అయితే అంతకుముందు కనీసం 300-400 ఉండే ఓపీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 900 నుంచి 1200 మంది ప్రతిరోజు వస్తున్నారు. వెంటిలేటర్ ఫెసిలిటీ కోసం వస్తున్నారు, ఆక్సిజన్ కోసం వస్తున్నారు, బతికిస్తారని వస్తున్నారు, బతుకుదామని వస్తున్నారు. అలాంటప్పుడు మనం నమ్మకంగా పనిచేయాల్సిన బాధ్యత మేము చేస్తున్నాం. ఆ చేసే క్రమాన్ని మీరు మీడియా ద్వారా బయటికి తీసుకెళ్ళడం అనేది అద్భుతంగా జరిగింది. కాబట్టి వాళ్ళ ఇంత ఓపీ పెరిగింది, ఇంతమంది మా పేద ప్రజలకి వైద్యం అందుతుందంటే, ఉచిత వైద్యం అందుతుందంటే కారణం ఎవరు కాదు, ఇక్కడ చేసేవాళ్లే కాదు, ఇక్కడ చేస్తున్నారని మీరు చెప్పబట్టే జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకి మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా ఇవాళ ఫోటోలు పిచ్చి కాదు, ఈ పిచ్చి అనేది ఏంటంటే పేదవాడికి వైద్యం అందాలని పిచ్చి మాకుంది, కానీ ఇంకోటి కాదని మీకు